గుడ్ మార్నింగ్. ఈరోజు యథాలాపంలో ఒక విషయం చెబుదాం అనుకుంటున్నాను. అదేంటంటే రిలేషన్స్ అన్నవి పెంచుకుంటే పెరుగుతాయి, తగ్గించుకుంటే తగ్గిపోతాయి. అన్నదమ్ములే ఆస్తి వ్యవహారాల్లో కొట్టుకుని అనిల్ అంబానీ, ముఖేష్ అంబానీ ఒకళ్ళ మొహం చూసుకోకపోతే వాళ్ళ అమ్మగారు పిలిచి వాళ్ళిద్దరికి సమదూరం చేశారు. అలాగే ఎక్కడో ఏమీ సంబంధం లేని వాళ్ళు లైఫ్ అంతా కలిసి తిరిగిన వాళ్ళు. అలాంటిది 2-3 విషయాలు చెప్తాను. మొన్న రీసెంట్గా మా నాన్నగారి కజిన్ ఒక ఆయన బర్త్డే అయితే నేను ఆ బర్త్డేకి వెళ్ళాను. సో ఆయనకి 87 ఇయర్స్. సో బర్త్డేకి వెళ్ళినప్పుడు నాకు మా ఇంట్లో మరి నాకంటే పెద్దవాళ్ళు వాళ్ళు తెలిసిన వాళ్ళు ఎవరున్నారో తెలియలేదు. మా బావ ఉన్నాడు. మా బావకి ఫోన్ చేసి చెప్పాను, అడిగాను, బావా ఈయన మనకి ఎలా రిలేటెడు, నాన్నగారి కజిను అంటే మరి మనకి అంటే తాతగారి దగ్గర నుంచా ఇంకోటి దగ్గర నుంచా అన్నాను. అరే ఎవరు చెప్పారు నీకు నాన్నగారి కజిన్ అన్నాడు. నా చిన్నప్పటి నుంచి అన్నయ్య అంటుండేవాడు, సత్యం అన్నయ్య అనేవారు నాన్నని. నాన్నగారు కూడా సుబ్బారావు అని అతను చాలా పొగుడుతూ ఉండేవారు. ఫ్యామిలీని అందరినీ జాగ్రత్తగా చూసుకుంటాడు. వాళ్ళ నాన్న పోయిన తర్వాత కూడా ఎవ్రీ ఇయర్ కలిసి అదేంటిది వాళ్ళ బ్రదర్స్ని సిస్టర్స్ అందరినీ ఇంటికి పిలిచి వాళ్ళందరికీ బట్టలు అది పెట్టి వాళ్ళతో మాట్లాడేది ఉంటాడు. వాళ్ళందరూ తను సంపాదించిందంతా వాళ్ళందరికీ ఊరిని ఇవ్వకుండా ఒక కంపెనీని స్టార్ట్ చేసి ఆ కంపెనీలో వాళ్ళందరినీ డైరెక్టర్గా చేశాడు అని చెప్పి చాలా గొప్పగా చెప్తుండేవారు. వాళ్ళు కూడా మాతో బాగానే ఉండేవారు. మా అమ్మగారు మా నాన్నగారు పోయిన తర్వాత కూడా మా నాన్నగారితో మాట్లాడేవారు. చాలా రిలేషన్ బాగుండేది. మేము కూడా బాబాయ్ బాబాయ్ అనేవాళ్ళం. సరే మా బావ ఎప్పుడైతే వాళ్ళు మనకి నిజంగా కజిన్ కాదు అని అన్నారో నాకు వెంటనే అసలు మనకి వాళ్ళకి రిలేషన్ ఎలాగా అనిపించింది. అదేంటంటే మా తాతగారికి ఒక ఇల్లు ఉండేది. ఆ ఇంట్లో వీళ్ళ నాన్నగారు అద్దెకి చేరారు. 2-3 ఇయర్స్ అయిన తర్వాత హఠాత్తుగా ఆయన మరణించారు. అప్పుడు మరి మా తాతగారు మరి పిల్లలు వాళ్ళందరూ ఉన్నారు కాబట్టి వాళ్ళందరికీ కొంచెం ఏదో మరి జాలో దయో లేకపోతే ప్రేమను ఏదో చూపించారు. అప్పటి నుంచి వాళ్ళు నెమ్మదిగా ఫ్యామిలీ కొంచెం పుంజుకుని పెద్దవాళ్ళు అయ్యే వరకు మా తాతగారు వాళ్ళకి ఏదైనా మంచి చెడ్డ చూస్తుండేవారు. సో వాళ్ళు ఆయన మా నాన్నగారు 4 బ్రదర్స్ని అన్నయ్య అంటుండేవారు. వాళ్ళు 4 బ్రదర్స్ ఉండేవారు. వీళ్ళు తమ్ముడు అన్నట్టుగా ఉండేవారు, చూసేవారు. ఆ రిలేషన్ అలా మెయింటైన్ అవుతుంటే మరి అది ఎప్పుడు జరిగింది? 1930లో జరిగింది. సో ఆల్మోస్ట్ 70 ఏళ్ళు 90 ఏళ్ళు వాళ్ళ ఫ్యామిలీ మా ఫ్యామిలీ కలిసే ఉన్నాయి. సో మేము కూడా నాకేప్పుడు 70 ఏళ్ళు అంటే అసలు నేను ఈ రిలేషన్ నాకు పెద్దగా పట్టించుకోలేదు. తర్వాత మా నాన్నగారు పోయిన తర్వాత మా అమ్మగారు పోయిన తర్వాత మన వాళ్ళందరినీ మనం కలుస్తూ ఉండాలన్న ఉద్దేశంలో రిలేషన్ మెయింటైన్ చేస్తే తెలిసిన విషయం ఏంటంటే అది. అందువల్ల మనవాళ్ళు అని అనుకున్న వాళ్ళు దూరంగా అయిన వాళ్ళైనా ప్రేమిస్తే ప్రేమింటారు. ఇంకొక విషయం చెప్తాను. అంటే ఈ యథాలాపంలోనే చెప్పదలుచుకున్న ఏంటంటే మనం రిలేషన్స్ అన్నవి ఎలా ఉంటాయి, ఎలా పెంచుకోవచ్చు, ఎలా తగ్గించుకోవచ్చు, రెండు కలిసి చదవాలి. ఒక పెద్దావిడ ఆలమూరులో మా తాతగారు ఇంటికి రాత్రి పడుకుంటే మా బామ్మగారు మా తాతగారికి 30 ఏళ్ళప్పుడే పోయారు. సో ఇంట్లో ఎవరో పెద్దవాళ్ళు ఎవరో ఉండారు, వంటలు అది చూస్తుండేవారు. కానీ మన తాతగారికి ఒంటరి లైఫే. సో పొద్దున్న 5:30కి బయటికి వచ్చి వరండాలు చూసేప్పటికి ఇదివరకు వరండాలు అరుగులు ఉండేవి. ఆ అరుగుల మీద 5 మగవాళ్ళు జమాజెట్టులు వంటి వాళ్ళు, తర్వాత ఒక స్త్రీ వృద్ధ స్త్రీ పడుకుని ఉన్నారు. మా తాతగారికి వెంటనే మరి మహాభారతం రామాయణం చదివిందని కాబట్టి కుంతీదేవిను ఈ పంచపాండవుల్లో పడుకున్నారు వీళ్ళు అని చెప్పి వాళ్ళు లేచిన తర్వాత ఏమ్మా ఎలా ఉన్నారు, రాత్రి బాగా నిద్ర పట్టిందంటే, అయ్యా మీకు చెప్పకుండా మేము ఇక్కడ పడుకున్నాము, మేము ఎక్కడి నుంచి వస్తున్నాము, రాయలసీమ నుంచి వస్తున్నాము, మా దాయాదులతో మాకు గొడవ జరిగి మేమేమో ఇల్లు వదిలేసి వచ్చేసాము అని. ఇంత దూరం ఎందుకు వచ్చారమ్మా రాయలసీమ నుంచి ఈస్ట్ గోదావరికి అంటే, ఇక్కడ మా పంటలు బాగా పండుతాయన్నారండి గోదావరి డెల్టాలోను, ఇక్కడ ఏదైనా కూలి పని వస్తుందని వచ్చామన్నారు. మరి మీ హస్బెండ్ ఏదన్నారు? మా హస్బెండ్ని చంపేశారండి రాయలసీమలోను,
సో మా తాతగారికి ఆశ్చర్యం అయిపోయింది. ఎలాగైతే ఆ పాండురాజు పోయిన తర్వాత ఆ పిల్లలు వాళ్ళు ఇలా వచ్చేసారు, వారణావతం వస్తారు, అక్కడేమో ఇల్లు కాల్చేయడం అది నా కథ గుర్తొచ్చింది. అంటే అదేమీ కథల్లో కాదు, నిజంగానే జరుగుతుంది అనుకుని, అమ్మ నాకు 5 ఎకరాలు ఉన్నాయి, మీ 5 పిల్లలు ఉన్నారు కాబట్టి అక్కడ ఒక పాక వేసుకుని అక్కడ మీరు ఉండొచ్చు, ఆ వ్యవసాయం చేసుకుని మీకు కావాల్సిన అందరూ భోజనం చేసి మాకు ధాన్యం ఇవ్వచ్చు అన్నారు. మీరు భగవంతులా కనిపించారండి అంటే, లేదమ్మా మీరు మా ఇంటికి వచ్చి ఆ అరుగు మీద కూర్చున్నారు కాబట్టి మాకేదో చేద్దాం అనిపించింది. ఈ విషయం నాకు తెలీదు. అతను మా మా రైతనే అనుకునేవాళ్ళం. అతని పేరు బత్తుల సుబ్బన్న. వచ్చేవాడు, వచ్చి మన అన్నయ్యని నన్ను జాగ్రత్తగా చూస్తుండేవాడు, అంత సరదాగా చూస్తుండేవాడు. నేనేమో అదేంటిది భీముడు అనేవాడు, మా అన్నయ్యనేమో ధర్మరాజు అనేవాడు. సరే ధర్మరాజు భీముడు అనేది అంటుండేవారు. ఆయనకి మీసాలు ఉండేవి, మంచి మీసాలు. ఆ మీసాలు ఎప్పుడైనా సరే ఇలా అనాలి అని నేను అనుకునేవాడిని. నా ఒళ్ళో కూర్చోబెట్టుకుంటే, తాత నేను నీ మీసాలు ఇలా అనొచ్చా అనేవాడిని. మా తాతగారికి మీసాలు ఉండేవి కాదు. తర్వాత ఏమో ఆయన అంటే మనకు భయం ఉండేది, ఇతనంటే భయం ఉండేది కాదు. ఇతను అదే వయసు ఉండేవాడు. కానీ అయిపోయింది. మా తాతగారు పోయినప్పుడు ఆల్మోస్ట్ నాకు 15 ఏళ్ళు అలా ఉంటాయి, 12 ఏళ్ళు అంత ఉంటాయి. అప్పుడు అతను వచ్చాడు, వచ్చి చాలా బాధపడ్డాడు, ఏడ్చాడు, అది చేశాడు, అన్నీ. అప్పుడు ఆ కథ చెప్పాడు. మీ తాతగారు ఉండబట్టే మేము ఉన్నాము, లేకపోతే మేము లేము అని చెప్పండి. అంటే మా తాతగారు గొప్పతనప్పుడు నాకు అర్థమైంది. అంటే ఒక మనిషి రాత్రి వచ్చి పడుకున్నప్పుడు ఆయనకి సహాయం చేయడానికి తన 5 ఎకరాలు ఇది ఇచ్చారని చెప్పి. ఇవాళ రోజున ఆ బత్తుల సుబ్బన్న గారి ఫ్యామిలీ వన్ ఆఫ్ ద రిచెస్ట్ ఫ్యామిలీ ఇన్ ఆలమూరు. సో ఇందాక ఒక చెప్పుకున్నాం కదా, సో అన్నదమ్ములు కొట్టుకోవడం దాని గురించి. అలాగా ఒక రోజులో ఇంత ఇది అవుతుంది. ఆ అద్దెకున్న వాళ్ళు కజిన్స్ అని మొన్న వరకు అనుకున్నాం కదా, సో వాళ్ళు ప్రేమగానే ఉన్నారు, మంచిగానే ఉన్నాం. మేము బాబాయ్ అన్నాం, అంతా మాట్లాడడం వచ్చాము. మాకు అనిపించింది అంటే ఈ రోజుల్లో ఈ రిలేషన్స్ ఇలా ఉన్నాయా అని. ఇంకో ఫ్యామిలీ గురించి చెప్తాను, వాళ్ళ పేరు కూడా చెప్పను. కానీ మాకు మా అత్తవారి వైపు వారు అనమాట, వాళ్ళకి పొలంలో వాళ్ళకి 2 కొడుకులు 3 కూతుళ్ళును. వాళ్ళకి 5 ఎకరాలు ఉంటే ఒకళ్ళకి 1 ఎకరం ఇస్తే వాళ్ళు మామూలుగా ఉండొచ్చు కదా. సో అందులో కొట్టుకునే వాళ్ళు ఎవరితో మాట్లాడుకోవడం మానేశారు. సో అందువల్ల ఎలా ఉంటుంది అంటే రిలేషన్స్ అంటే, ఇప్పుడు మనం ఈ యథాలాభంలో మనం చెప్పుకుంటుంది ఏంటంటే, మన దేశానికి ఇంకో దేశానికి రిలేషన్స్ ఎలా ఉంటాయని చెప్పని. కొంతమంది మనుషులు తిడతారు, కొంతమంది వాళ్ళు మంచి వాళ్ళే అంటారు, కొంతమంది వాళ్ళని క్షమిస్తారు. ఇప్పుడు టిబెట్ని ఆక్రమించారు చైనా. చైనా ఆక్రమిస్తే మనం హిందీ చైనీ బాయ్ బాయ్ అన్నాం కాబట్టి ఒక 1 కంట్రీ 1 నేషన్ 1 చైనా అన్నామని మాట్లాడలేదు మనం. కానీ ఏం చేసాము, వాళ్ళ దలైలామా వచ్చినప్పుడు అతన్ని వాళ్ళందరినీ మన దేశంలో శరణార్థులుగా తీసుకున్నాం. అది చైనాకి నచ్చలేదు. దానివల్ల ఏమైంది, చైనా అగ్రెసర్ అయ్యారు. ఆ దలైలామా ఇక్కడ శరణార్థులుగా రావడం వలన ప్రపంచాన్ని అంతటికీ నెహ్రూ గొప్పవాడయ్యాడు, చైనా ఏమో విలన్ అయింది. సో చైనాకు చాలా కోపం వచ్చింది, నువ్వు నన్ను ఫ్రెండ్షిప్ అని అన్న తర్వాత నన్ను ఇలా చేయకూడదని. నెహ్రూ ఏమన్నాడంటే, అలా కాదు, మరి ఎవరైనా వచ్చినప్పుడు శరణార్థం చూపించడం మాకు. ఇప్పుడు మరి మా తాతగారు ఒకరోజు రాత్రి పడుకున్న వాళ్ళకి కోవులు ఇచ్చారు, ఎంతోమంది ఎన్నో చేస్తుండేవారు. పార్సీస్, సిరియన్ క్రిస్టియన్స్, ఎవరైనా ఎక్కడ ప్రపంచంలో ఎవరేమన్నా కూడా మన ఇండియా వచ్చేవారు. సో మరి వీడు రావడం, మన దళైలామా రావడం మనకు కొత్త విషయం ఏం కాదు. కానీ వాళ్ళ కోపం వచ్చింది. ఆ కోపం వచ్చేది ఎలా చూపించాలి, అప్పుడు మన ఇండియా మీద దండలు చేశారు. అప్పుడు మనం యుద్ధం చేయడానికి మనకు తుపాకులు లేవు, బూట్లు కూడా లేవు, ఏమీ లేవు. మన కంట్రీ ఎలా ఉందంటే అదంటే రెక్కాడితే కానీ డొక్కాడదన్నట్టుగా ఉంది. సో ఆయన ఉద్దేశం ఏంటి, చైనా నెహ్రూ గారి ఉద్దేశం ఆ డబ్బులన్నీ సేవ్ చేసి భాక్రానంగల్ డ్యాము, నాగార్జున సాగర్ డ్యాము అవన్నీ కట్టాలని. సో ఇవాళ రోజున మనం చూస్తే మనం ఏమనుకుంటున్నాం, నెహ్రూ చేతకాని వాడు అంటున్నాం. అప్పుడు నిజంగానే మనం ఇంకోళ్ళతో పోరాడే పరిస్థితి లేవు. అలా అని మనం శరణార్థులు మానేసామంటే శరణార్థులు తీసుకున్నాం, అది వాళ్ళ కోపం వచ్చింది. ఆ కోపంతోనే ఇప్పుడు కూడా వాళ్ళు ఏమంటున్నారంటే, అరుణాచలంలో మాలాగే ఉంటారు మనుషులు, చీకి కళ్ళు అవిను, సో అందువల్ల మాది అంటున్నారు వాళ్ళు. ఆ చిలికి వాళ్ళనే మన గోల్వాన్ గొడవ వరకు వచ్చింది. ఇప్పుడు గోల్వాన్లో మనం ఎప్పుడైతే మోడీ గట్టిగా చెప్పాడో వెంటనే
వాళ్ళు ఇంకా మానేశారు. ఈ లోపు నెహ్రూ అమెరికా వాళ్ళు చైనాని ఎక్కువ బాధిస్తుంటే వాళ్ళు కూడా ఇండియాయే బెటరు అన్న ఉద్దేశంగా హిందీ చైనా బై బైని మళ్ళీ రావడానికి వాళ్ళు ట్రై చేస్తున్నారు. ఇదంతా ఎందుకు చెప్తామంటే రిలేషన్స్ పెంచుకుంటే పెరుగుతాయి. లేదు ఇప్పుడు మన అమెరికాకి మనకి చాలా మంచి ఫ్రెండ్షిప్ ఉందనుకుంటే, నువ్వు ఉక్రెయిన్ వార్లో నువ్వు రష్యా దగ్గర మేము చెప్పింది వినకుండా నువ్వు ఎందుకు ఆయిల్ కొన్నామని దాని మీద ఏమంటుందని ఆ కోపం తీర్చుకోవడానికి ఈ రోజుల నుంచి అన్నింటిలో మన మీద చేస్తున్నారు. మొన్న ఇరాన్ వార్లో కూడా మన షిప్పుల మీద మనం దాడి చేయడానికి కారణం అదే. చెప్పడు వాడు, పొరపాటు అయిందండి అది ఇది అంటాడు. కానీ ఏంటి ఆ కోపం మనుషులు పెట్టుకుంటాడు. ఎలాగైతే చైనా మన మీద కోపం మనుషులు పెట్టుకుని ఇదన్నాడు, ఏది మన అరుణాచల్ ప్రదేశ్ మాదన్నాడు, అలాగే అమెరికా కూడా ఉంటుంది. అందువల్ల రిలేషన్స్లో వాటిలో కూడా మనం వాడికి దెబ్బలు పెట్టుకుంటే ఏదో వంకన వాడు మన కిల్లి గజ్జలు పెట్టుకుంటుంటారు. ఇప్పుడు అత్తగారు కోళ్ళు గొడవలు ఏంటి, నేను అదేంటిది నాది రైటు నీది రైటు అని అంటారు. అందులో ఏమవుతుంది, నా గొప్పతనం నిరూపించుకుందని అత్తగారు ఎప్పుడైతే ట్రై చేస్తారో కోడలు అత్తగారిని చెడ్డగా చూపించడానికి ట్రై చేస్తుంది. అలాగే అత్తగారు కోడల్ని మా ఫ్యామిలీ ట్రెడిషన్స్ ఫాలో అవ్వట్లేదని చూపిస్తాడు. లేదు నాకు కూతురు లేదు, నేను కూతురులా చూసుకుంటాను అంటే నిన్ను మా అమ్మలా చూసుకుంటాను అని చెప్పి అనేవాళ్ళు ఎందుకు లేరు, వదిలేరు. అందువల్ల ఈ అత్తగారు కోడలు కానీ, ఇద్దరు అన్నదమ్ములు కానీ, లేకపోతే ఫ్యామిలీ వాళ్ళు కానీ, ఇద్దరు దేశాలు కానీ రిలేషన్ పెంచుకుంటే పెరుగుతుంది, లేదంటే ఉండదు. దీని గురించి మా నాన్నగారు పొత్తుల బావి అని ఒక కథ రాశారు. ఇద్దరు వీళ్ళు మన ఊళ్ళో పొద్దున్న బిగినింగ్ నుంచి కొట్టుకుంటుంటారు. వాళ్ళ ఫ్యామిలీ తాతగారులు, కొడుకులు, మనవలు అందరూ కొట్టుకుంటారు. వాళ్ళు ఒక రోజున ఏం చేస్తారంటే కోర్టుకి వెళ్ళి కోర్టులో పెద్ద గొడవ అయిన తర్వాత వచ్చేసేటప్పుడు లాస్ట్ బస్ తీసుకుని వస్తారు. ఆ లాస్ట్ బస్సు వీళ్ళు బై మిస్టేక్ ఎక్కడ మూలన ఏమవుతుందంటే పుట్టపర్తిలో దిగిపోతుంది. పుట్టపర్తి అంటే ఎక్కడికి వెళ్ళాలి, మేము పక్క ఊరు వెళ్ళాలండి మేము అంటే వాళ్ళు అంటారు ఏమంటే లాస్ట్ స్టాప్ అండి ఇక్కడ ఆగుతున్నారు. వాళ్ళు ఎలాగో ఉన్నాం కదా అని చెప్పి ఆ మర్నాడు సత్యసాయిబాబా గారి దర్శనానికి వెళ్తారు. ఇద్దరు దర్శనం అయిన తర్వాత ఆ రోజున వీళ్ళు వస్తారని తెలుసున్నా ఏదో మరి తెలియదు కానీ బాబా గారు చెప్తారు ఎందుకు కొట్టుకుంటారు అనవసరంగాను రక్తపాతం చేస్తారు అన్నట్టుగా చెప్తారు. వీళ్ళిద్దరూ నిజమేనేమో అనుకుంటూ బస్సు ఎక్కుతారు. ఆ ఎక్కడం వాళ్ళ ఊరిలో ఇద్దరు బస్సు ఒకేసారి దిగుతారు. అది దిగేటప్పటికి చూసిన వాళ్ళు ఏమనుకుంటారంటే ఇద్దరు కలిసి వెళ్ళారు, అక్కడ కొట్టుకున్నారు, మళ్ళా కలిసి ఒకే బస్సులో ఉన్నారు, నిన్న రాత్రి అంతా ఎక్కడ ఉన్నారు వీళ్ళు కలిసిపోయారేమో అని చెప్పి ఆ అనుమానంతో వాళ్ళ ప్రత్యర్థులు వాళ్ళందరూ ఆ ఫాలోవర్స్ అందరూ కూడా ఇచ్చేస్తారు, అంటే అనుమానిస్తారు. ఈ లోపల వాళ్ళకు కూడా అదే నెమ్మదిగా ఆడవాళ్ళు ఆడవాళ్ళు ముందు నుంచి కొట్టుకునేవాళ్ళు కాదు. వాళ్ళు అలా చేసి ఆఖరికి వాళ్ళు కలుస్తారు. ఆ పొత్తుల బావని ఎప్పుడో 1965లో రాశారు నాన్నగారు, అంటే ఇప్పటికి 60 ఏళ్ళు అయిందనమాట. సో అది బాబా గారి దీంతో ఫోటో వేసి ఆంధ్ర భూమిలో ఎక్కడో ఇవి కూడా వేశారు. ఎందుకు చెప్తున్నానంటే ఇద్దరు ఫ్యామిలీస్ కానీ, ఇద్దరు దేశాలు కానీ, ఇద్దరు మనుషులు కానీ కొట్టుకోవాలంటే కొట్టుకోవచ్చు, రిలేషన్ కావాలంటే ఒకసారితో ఇది అవ్వచ్చు. ఇదంతా ఎందుకు వచ్చిందంటే మా నాన్నగారి కజిన్ బర్త్డేకి నేను వెళ్ళడం వలన ఆ కజిన్కి మాకు రిలేషన్ మా బావ చెప్పడం వల్ల తెలిసింది. ఇప్పుడు నేను హఠాత్తుగా మా బాబాయ్ నిన్ను బాబాయ్ కాదు నన్ను, సో ఐఎమ్ రియల్లీ హ్యాపీ. సో ఐఎమ్ హ్యాపీ దట్ ఐఎమ్ మెయింటైనింగ్ ద రిలేషన్స్ విచ్ మై ఫాదర్ వాంటెడ్. తర్వాత నెహ్రూ గారు అంటే మా నాన్నగారికి చాలా గౌరవం ఉండేది. సో ఆయన చెప్పింది చెప్తున్నాను, ఈ చైనా కథ అదేను. సో ఎవరు ఎందుకు యుద్ధం చేశారంటే వాళ్ళకి వాళ్ళ పాయింట్ చెప్పడానికి చెప్తారు. అలాగే అత్తగారు కోడలు ఏమన్నా కూడా మాట్లాడకుండా ఉంటే హ్యాపీగా ఉండొచ్చు. అలాగే కోడలు కూడా అత్తగారిని మన ట్రెడిషన్ అని చెప్పినప్పుడు ఫాలో అయితే బాగుండొచ్చు. అలా ఉన్న ఫ్యామిలీలు ఎన్నో ఉన్నాయి, కొట్టుకున్న ఫ్యామిలీలు ఉన్నాయి. అందువల్ల రిలేషన్స్ పెంచుకుంటే పెరుగుతాయి, తగ్గించుకుంటే తగ్గించుకుంటాయి. ఇవాళ ఈ యథాలాపం చెప్పినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. సో సైనింగ్ ఆఫ్, రాజశేఖర్ పొలాపురిలా.